నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూన్ 1వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. 5, 6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అయితే షష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు యురానస్‌ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది కూడా. అయితే మరి యురానస్‌ని మీరు కన్సిడర్ చేస్తారా? అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు, లేకపోతే షష్టగ్రహం అనుకోవచ్చు. ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందా? ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుని దాని తర్వాత ద్వాదశ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అంటే గనక ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా. సో, ఇక్కడ మనకేంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక అంతకితం ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు. సో, మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ 13 అనేది అక్కడ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏప్రిల్ 13 కదా జరిగింది. సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 4వ తారీఖు వచ్చింది. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చింది. సో అక్కడ సోమవారం వచ్చింది, ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది. అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడిది ఉంది, ఇవాళ భరణి నక్షత్రం అనేది శుక్రుడిది. పైగా జూన్ 1 నుంచి ఇదే రాశిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు. సో జూన్ అనేది 6వ నెల మన లెక్కలో. ఈ 6వ నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను. అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మరి జూన్ 1వ తారీఖుని కుజుడు మేష రాశిలో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు. సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏవి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు పెద్దగా చేయరు, ఉండవు. జనరల్‌గా మామూలు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్‌గా. అన్నీ నార్మల్ ముహూర్త ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం. ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం అంటాం దాన్ని. పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా! యముడు. సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పక్షుల్లో భరణి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం. సో మంగళవారం వస్తుంది. కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం. తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది 4వ తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగుతుంది. సో అది మనకి అంతక్రితం వరల్డ్ కప్‌లో జరిగినట్టుగా అంతదాకా బ్రహ్మాండంగా వచ్చి చివరిలో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అందుకని సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్న సూచన. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓట్లతో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు. ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీరో అయిపోవచ్చు. సో అలాంటి అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్‌గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం. మరీ ఎక్కువ ఇబ్బందులు పడలా. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి.
అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి, రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి. సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి హేతు అవుతాయి కదా. డెఫినెట్లీ. సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను. దాని ముందున మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీ అనుకోండి. రైట్. సో గెలుపు ఓటములు దైవాధీనాలు సర్వసాధారణం కూడా. అనుకోవటమే. సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు, నిరాశ పెట్టుకోవచ్చు. జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే. అవును. సో అది అది తర్వాత ఎలాగో అర్థమవుతుంది. Right. సో ప్రతి ఒక్కరి మీద మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటేయటం అనేది ఉంటుంది. వీడు మనకి ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారని. సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. Right. Right. సో దేశ కాలమాన పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ Right. గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థ గ్రహ కూటమి. అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థ గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది. అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది. ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వహిస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం వహిస్తే మొత్తానికైతే ఇప్పుడు రాక్షస గురువు ఆధిపత్యం కూడా ఎక్కువ. సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు. ఓకే. సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు. అయితే ద్వాదశ రాశి వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమైనా ఇంపాక్ట్? మరి కుంభరాశి వారికి ఈ కూటమి ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోంది? 4th ప్లేస్ లో జరుగుతున్నటువంటి కూటమి. రైట్. కుంభరాశి వాళ్ళకి కూడా మళ్ళీ మిశ్రమ ఫలితాలుగానే చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే చతుర్థం అనేది మరీ అంత యోగ్యమైన గోచార స్థానం కాదు. కానీ తృతీయంలో ఎప్పుడైతే కుజుడు వచ్చి చేరుతున్నాడో జూన్ 1 నుంచి చేరుతాడు కదా. సో అందుకని కుజుడు వచ్చాడు కాబట్టి కొంతవరకు కొన్ని విషయాలు ముఖ్యంగా ఏవైతే వ్యక్తిగతంగా ఉద్యోగాల్లో ఉంటారో వాళ్ళకి మటుకు ఖచ్చితంగా మంచి అవకాశాలు పొందడం, అప్పటిదాకా పడుతున్న ఏవైతే ఒత్తిళ్ళు ఉన్నాయో వాటి నుంచి జయించి ముందుకు రావటం అనేది అయితే తప్పకుండా ఉంటుంది. ఆ రకంగా ఉద్యోగ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా కుంభరాశి వారికి మేలు జరగటం అనేది ఉంటుంది. మరి ఏ విషయాల్లో ఎక్కువ చెడు జరగచ్చు? సో ఏ విషయాల్లో ఎక్కువ చెడు జరగచ్చు అంటే కనుక ఇంటిలో ప్రతిరోజు కూడా ఒక సమస్య తీరుతుంది అనుకుంటే ఇంకో సమస్య రావటం. సో ఆ తర్వాత రెండోది ఏంటంటే ఉన్నట్టుండి ఒకరికొకరికి పడకపోవటం. అంటే అప్పటిదాకా చక్కగా మాట్లాడుకుంటారు, ఒక మాటను ఏదో పట్టుకుంటారు, ఆ మాటను పట్టుకుని ఉన్నట్టుండి ఈ భావోద్వేగ ఎమోషన్స్కి లోన్ అవటం అనేది. సో అవన్నీ కూడా ఈ జూన్ నెలలో ఎక్కువ ఉండటం అనేది కనిపిస్తుంది. కనుక ఆ విషయంలో మళ్ళీ కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికంటే గత ఎన్నో నెలలుగా మనకి ఇక్కడ ద్వితీయంలో రాహు ఒకటి ఉండటం, తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ అష్టమంలో అక్కడ కేతు ఉండటం, వీటి వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే ఈ రాబడి తరచు హెచ్చుతగ్గులు అనేది ఎక్కువ ఉంది. ఉన్నట్టుండి డబ్బు రావటం, ఉన్నట్టుండి పోగొట్టుకోవటం, ఇలాంటి పరిస్థితులు. తర్వాత ఎంత ఉన్నా కూడా ఎంతో కొంత అప్పుకు పరిగెత్తవలసిన పరిస్థితులు రావటం, ఇలాంటివి ఈ నెలలో కొంతవరకు ఊరట లభిస్తుంది. అంటే గత కొద్ది నెలలుగా ఇలాంటి ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి మాత్రం ఖచ్చితంగా కొంత వీరికి విమోచనం రావటం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఖర్చుతో కూడింది ఏదైనా సరే కొత్తగా ఇల్లు తీసుకోవాలి, లేదా ఏమంటే ఇవాళ రోజుల్లో లగ్జరీ అంటే కారు అనుకోండి. ద్వితీయ మనం 2 చక్రాల కంటే ఇంచుమించు అందరికీ ఉంటుంది. ఇవాళ రోజుల్లో కారు కూడా ఇంచుమించు అందరికీ ఉంటుంది. బట్ కారు ఏదైనా తీసుకోవాలంటే చతుర్థ వాహనం, చతుర్థ చక్రం, అసలు అలాంటిది ఏదైనా కావాలన్నా కూడా సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. కనుక ఇక్కడికి జాగ్రత్త పడాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక ఇంట్లో ఒకరికొకరు సమన్వయం ఉండేలాగా చూసుకోవటం, ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవించడం అనేది, లేదా కొంతవరకు నింపాదిగా అర్థం చేసుకోవటం అనేది, అది ఉంటే కనుక ఈ నెల వీళ్ళ మీదైనా కూడా ఎక్కువ ప్రభావం ఉండదు. కానీ ఆ ఒక్క లోపం వల్లే ఉన్నటువంటి ఇంట్లో అంతా కూడా అసందిగ్ధమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ నెలంతా కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీరు సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామిని పూజించడమే వీళ్ళకి కూడా ఎక్కువ మంచిది. కనుక ఓం హం అనేది రోజు కూడా జపించడం, అంతే అది జపించడం. లేదు స్తోమత ఉంటే కనుక నిత్యం కూడా హనుమాన్ చాలీసా చదువుకోవటం అనేది కొంతవరకు వీరికి ప్రయోజనకరంగా ఉంటుంది. రైట్. అద్భుతంగా మిశ్రమ ఫలితాలు ఉంటున్నాయి కాబట్టి ప్రెడిక్షన్ అందిస్తున్నారు. ఇండికేషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని అనుసరించి జాగ్రత్తగా ఈ మంత్ ని డీల్ చేయాలి కుంభరాశి వారు అని చెప్పి మనవి చేస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.